సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ ఫిష్ వెంకట్ గారి హౌస్ దగ్గరికి వచ్చామండి. సోను సూద్ గారు వస్తున్నారని తెలుసుకుని సో ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో మౌత్ ఆర్టిస్ట్ గా స్వప్నిక అందరికీ తెలుసు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ వేసిన తర్వాత అందరికీ సుపరిచితం అయిపోయింది. ఆ తర్వాత చాలా మంది సెలబ్రిటీలకి డ్రాయింగ్ వేస్తూ ఉంది. ఈరోజు సోను సూద్ సార్ వస్తున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చిందండి స్వప్నిక అండ్ డ్రాయింగ్ వేసి అనమాట. సో ఫస్ట్ మాట్లాడదాం. ఆయనతో ఒక చిన్న ఇంటరాక్షన్ అయింది. తను వేసిన డ్రాయింగ్ ఆయన తీసుకుని వెళ్ళారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ స్వప్నిక. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? సుమన్ టీవీ వాళ్ళకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నాకు చాలా పరిచయం ఉంది. సో ఇప్పుడు కూడా చాలా హ్యాపీ. ఒక మౌత్ ఆర్టిస్ట్గా అంటే నీకు పుట్టుకతో నీవేమి ఇలా కాదు, కానీ ఒక యాక్సిడెంట్ వల్ల ఇలా చేతులు రెండు ఇలా అయినాయి. అయినా కూడా నువ్వు ఏమాత్రం డిప్రెషన్కి వెళ్లకుండా నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఫస్ట్ అటు పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేసావు నువ్వు. ఫస్ట్ తర్వాత ఆయన్ని కూడా కలిసేసావు, మీట్ చేసావు, మాట్లాడావు. అలా ఫస్ట్ నీ జర్నీ స్టార్ట్ అయింది కదా. సో పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తావు ఫస్ట్ నీ ఆర్ట్ గురించి? ఫస్ట్ నాలో ధైర్యాన్ని నింపింది పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఆయన మూవీస్ చూస్తాను, ఆయన చేసే కార్యక్రమాల వల్ల చాలా ఇన్స్పైర్ అవుతాను. ఇన్స్పైర్ అయ్యి కంపల్సరీ ఆయన డ్రాయింగ్ వేయాలని పవన్ కళ్యాణ్ అనే డ్రాయింగ్ వేసాను, ఇచ్చాను, కలిసేటప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ చేశాను. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు సంబంధించింది కాదు అని నేనైతే దృఢంగా నమ్ముతున్నాను. సో నా జర్నీ అక్కడ నుండి స్టార్ట్ అయింది అక్క. సో సోను సూద్ గారి ఫొటోస్ కూడా నువ్వు ట్విట్టర్లో పెట్టావు బిఫోర్ ఆయన బర్త్డే అప్పుడు. తర్వాత కాల్ వచ్చిందని విన్నాము, తర్వాత మీట్ చేసే అవకాశం రాలేదు. ఈ రోజు తెలుసుకుని ఇక్కడికి వచ్చావు. నువ్వు గీసిన ఆర్ట్ని ఆయనకి ఇచ్చావు, ఆయన చేతుల మీదకి ఇచ్చావు. ఎలా అనిపించింది? సో నాకు సార్ వస్తున్నారని మా అక్క సువర్ణ అక్క చెప్పారు. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అక్క, నేను చాలాసార్లు అడిగాను, తప్పకుండా అని అన్నారు. అక్క కాల్ చేసిన వెంటనే నేనైతే అహర్నిశాలు డే అండ్ నైట్ కూడా ట్రై చేశాను. సార్ డ్రాయింగ్ ట్రై చేశాను. సోను సూద్ అనే వాళ్ళ మదర్ అండ్ చిన్న బాబు ఉన్నారు. బాబు అయితే ఎవరో నాకు తెలియదు. అన్నయ్యని అడుగుదాం అనుకున్నాను, నాకు టైం లేదు. అయితే అమ్మగారు డ్రాయింగ్ వేసి అన్నయ్యకి ఇచ్చేటప్పుడు అయితే చాలా ముఖంలో నేను ఫస్ట్ అన్నయ్య ముఖంలో చూశాను. ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాట్లాడే అవకాశం ఉంటే నాకు చాలా బాగున్నాను. నాదే లేట్ అయిపోయింది. ఎస్, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నువ్వు టైంకి వచ్చావు. బట్ ఆ మెమరీ ఉండింది, ఫస్ట్ మీట్ చేసావు. ఎస్, ఎలాగైనా అమ్మ డ్రాయింగ్ ఇద్దామని నేను నా మనసులో గట్టిగా అనుకున్నాను. సోను సూద్ అనే వాళ్ళ అమ్మగారు ఆశీస్సులతో వచ్చేసి అన్నయ్యకి డ్రాయింగ్ ఇవ్వడము. అన్నయ్య కూడా అంతమంది ప్రెస్ వాళ్ళు నన్ను నెట్టేస్తుంటే లోపలికి రా అని తీసుకెళ్ళిపోయారు. ఆ మెమరీ ఇంకా ఎప్పుడూ మర్చిపోలేను నేను. ఉన్న 5 minutes అయినా అన్నయ్య పక్కన నిల్చున్నాను. హ్యాపీ. ఓకే.
సో మొత్తానికి రియల్ హీరో అంటుంటారా స్వప్నిక సోను సూద్ సార్ని. ఈరోజు ఫిష్ వెంకట్ గారికి ఒక అంటే వాళ్ళ కుటుంబానికి నేనున్నాను అని ఒక భరోసా అయితే ఇచ్చారు. These are all my family people, and I miss Fish Venkat a lot, and he was my real brother, and when I see Bhabiji and mother, I just want to tell them that I am there for you always. You have my phone number, you need anything, please call me anytime, I'm always there. ఇలాంటివి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే చేసిన మంచి ఎవరు చెప్పుకోరు, బట్ ఆయన ఏంటంటే బిఫోర్ ఆయన చనిపోయిన తర్వాత కొంత అమౌంట్ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఇప్పుడు నేనున్నానని చెప్పి హామీ ఇచ్చారు. సోను సూద్ గారు ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం 1,50,000 వేశారు అన్నారు. ఇది నిజమేనా? అంటే ఆయన ఇచ్చిన పైసలతో నేను 10 రోజులు చేసిన. నిజంగా ఇది చాలా గ్రేట్ థింగ్ అసలు. సో సోను సూద్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? రియల్ హీరో అన్నయ్య సోను సూద్ అని అయితే రియల్ హీరో. నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. అన్నయ్యని చూసి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను. అంటే అన్నీ ఉండి అందరూ చేస్తారు, ఏమీ లేని వాళ్ళు కూడా చెయ్యాలి అంటే అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చేశాను. ఈరోజు మంచి యాక్టరు మరణించారు. ఆయన ఇంటికి వచ్చి గతంలో కూడా సహాయం చేసి ఇప్పుడు కూడా నేనున్నాను అని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం చాలా మంచి విషయం. అది నేనైతే ఎప్పటికీ కూడా అన్నయ్యకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాను. అలాగే ఫిష్ వెంకట్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. గతించిపోయిన విషయాలన్నీ మర్చిపోవాలి. వాళ్ళ ఫ్యామిలీ నా సానుభూతి తెలియచేస్తున్నాను. అన్నయ్య ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని నేను ప్రార్థిస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఫిష్ వెంకట్ అన్నయ్య అంటే. ఓకే, సో ఫైనల్గా మనం చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సోను సూద్ గారికి రియల్ ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ. సో ఆయన హ్యాష్ ట్యాగ్ నువ్వు చెప్తే చాలా బాగుంటుంది. ఆయన ఏమంటారు అందరూ? సోను సూద్ సార్ని ఏమంటారు అందరూ? సోను సూద్ సార్ని రియల్ హీరో అని అంటారు. నాకైతే రియల్ హీరో సోను సూద్ అన్నయ్య. సో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను ఒక పర్సన్ తెలుసు. చాలామంది సైడ్కి వెళ్ళిపోండి అని అంటారు, అట్లా కాదు. నేను అక్కడ ఉన్నాను, అందరూ తొక్కేస్తారేమోనని రామ్మ అని పిలిచి లోపలికి పిలిచి ఆయన దగ్గర ఉంచుకున్నారు. నాకు ఈ చిన్నరావు గీత పడకుండా చూశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోను సూద్ అన్నయ్య. థ్యాంక్ యూ సువర్ణక్క. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెంకట్ గారి ఇంటి లోపలికి అయితే వచ్చాము. ఫస్ట్ వాళ్ళ మిస్సెస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిష్ వెంకట్ గారు చనిపోయారు అన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు, ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వెళ్ళారు. కానీ తర్వాత సోషల్ మీడియాలో చూస్తుంటే ఆర్థిక సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. అసలు ఫస్ట్ ఆయన అయితే మీ మధ్యన లేరు. మీరు ఫస్ట్ ఏం చెప్తారు? అసలు ఎవరు రాలేరు మా సినిమాలు చేసేటోళ్ళు, ఎవరు రాలే. గబ్బర్ సింగ్ టీం అంతే వచ్చారు కానీ ఇంకొకరు రాలే. ఎవరు మాట్లాడలే. ఇన్స్టాగ్రామ్లో అందరూ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పైసలు పెట్టినట్టు ఎవరు డబ్బులు వేయలే, ఎవరు వేయలేమ్మా. మేము ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి చెప్పి ఆయన చేసిందే సినిమాలో పని. ఆయన సినిమా నుంచి ఎవరన్నా ఒకరు సాయం చేయాలి కదా, ఎవ్వరు చేయలేదు. ప్రభాస్ ఇచ్చిందని చెప్పి 50 లక్షలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఇవ్వలే. సోను సూద్ ఇచ్చిన పైసలతోనే నేను పెద్ద 10 రోజులు చేసిన నేను. అయితే మాకు ఒక విషయం చెప్పారు, సోను సూద్ గారు ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం 1,50,000 వేశారు అన్నారు. ఇది నిజమేనా? అంటే ఆయన ఇచ్చిన పైసలతోనే నేను 10 రోజులు చేసిన. 1,50,000 ఇస్తే ఆయన ఇచ్చిన పైసలతోనే చేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు ఇంక చేసేట్టున్నాయి ఆ కార్యక్రమం పైసలు లేవు.
సరే, ముందుగా అయితే సినిమా ఇండస్ట్రీలోనే ఆయన జర్నీ కొనసాగింది. అండ్ ఒక్కసారిగా ఆయన లేరు అనే వార్త మాకంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకే సగభాగం కాబట్టి ఎక్కువ బాధగా ఉంటుంది. ఒక్కసారిగా ఒక ఇంటి పెద్ద లేడు అంటే అందరికీ చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. సో మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారమ్మా రైట్ నౌ? చెప్తున్నా కదమ్మా, అసలు నా పరిస్థితి ఏం బాధ. నేను లేచి నడవలేను, నేనేం పని చేయలేను. మా పెద్దోనికి కూడా ఏం పని చేయలేడు. అంటే చూడ్డానికి బాగుంటాడు, వానికి రాడుంది లోపల, వాడు ఏం పని చేయడు. మా మర్దులు ఏం పని చేయంటే వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడు అన్నిటికీ నేనే పెద్ద. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉంటేనే వాళ్ళందరూ చూసుకుంటాను. వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా అంతే. ఆయనే లేడు, ఆయన ఉంటే ఆయన అందరికీ ఆయనే చూసుకుంటుండే. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి, నేనేం చేయాలి, మీరే చెప్పండి అమ్మా. ఈ ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ సగంలోనే ఆగిపోయింది, ఆయన సొంత ఇంటి కళ అంటే ఇదే అని అంటూ ఉన్నారు. మీరు ఇప్పటిదాకా రెంట్ హౌస్లో ఉన్నారు. సో ఇదైతే ఇంకా సగంలోనే ఆగిపోయింది. ఏం చెప్తారు అసలు ఈ ఇంటి గురించి? అది చెప్తున్నా కదా, ఎంతో ఆశతో కట్టుకుంటే ఇల్లు కట్టినాకన్నా మా ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తాను చాలా ఆశతో ఉన్నాడు. అప్పటి నుంచే హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచే మేము హాస్పిటల్కి కూడా తిరుగుతున్నాం. ప్రతి నెల ఏ హాస్పిటల్ పోయినా ఒక నెల ఖచ్చితంగా ఉండవలసి వస్తుండే. ప్రతి నెల పోయేసి వస్తుంటుంది. 5 సంవత్సరాల నుంచి మేము దాఖలకు పంటే, ప్రతి పండుగ కూడా దాఖలకు పంటే. మేము ఏ హీరో రాలే, ఏ హీరో కలవలే, ఏ విలన్ కూడా రాలే. గబ్బర్ సింగ్ మొన్న వచ్చారు అంతే. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలమ్మా చెప్పు. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు అంటున్నారు. అసలు ఏంటమ్మా కారణాలు ఏమన్నా చెప్తారా? అసలు ఆయనకు షుగర్ ఉందమ్మా. అసలు చెప్పాలంటే మన డిజిటల్ సినిమా లాస్ట్ సినిమా కదా అది, అలా కొత్త షూ వేసారంటే ఆయనకు. చెప్పాలంటే అట్లా కూడా కొంచెం గట్టి కొట్లాడొచ్చు వాళ్ళతో. అయితే కొత్త షూలో మొల కుచ్చుకుంది ఆయనకు. కుచ్చుకుంటే దానివల్ల షుగర్ ఉన్న మనిషికి ఏదైనా కుచ్చుకుంటే ఎట్లయితే దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆ నుంచి స్టార్ట్. ఇక ఆయనకు అన్ని ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ షుగర్ 600 700 పెరగడం, అది అయిపోయినాక థైరాయిడ్, బీపీ అవి స్టార్ట్ అయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మార్చుకోవాలని చెప్పారు. 50 లక్షలు కావాలను. 50 లక్షలకి ఎక్కడ అప్పటికి ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం. ఉన్న పైసలు కూడా కట్ అయిపోయినాయి అందరూ. మళ్ళీ వీళ్ళు హెల్ప్ చేసి కొంచెం చూపించి తీసుకొచ్చినాం. మళ్ళీ అట్లా మళ్ళీ ప్రతి సంవత్సరం హాస్పిటల్ పొంటివే. ఒక 2 నెలలు ఇంట్లో ఉండాలి, 2 నెలలు హాస్పిటల్ ఉండాలి. ఇట్లనే మొన్నసారి మాత్రం పోయినప్పుడు రాలే మా ఇంటికి. చనిపోయి వచ్చిన ఇంటికి రాలే. ఇక్కడ ఎప్పుడైనా ఒక 4 రోజులు ఉన్నాయినా తీసుకొని వచ్చిన పోయినా ఎట్లా చేసి, కానీ ఈసారి మాత్రం రాలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారన్నారు. ఏ స్టేజ్లో హెల్ప్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు ఫిష్ వెంకట్ గారికి? అదే ఆయన దగ్గర పోయి సార్ దగ్గర పోయి నేను ఎట్లా నడతా కిడ్నీల గురించి అని చెప్పి ఆయన బాగా లేకుండా ఆయన నడవనికి ఆ రోజు వాళ్ళ అక్క కూడా చనిపోయింది. అక్కడ పోకుండా ఆయన పవన్ దగ్గర పోయిండు, సార్ దగ్గర పోయిండు. సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్తే పిలిచి 2 లక్షలు ఇచ్చి, నీకు ఎవరానికి ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పు, కిడ్నీ నేను ఆపరేషన్ చేపిస్తాను చెప్పిండంట. చెప్తే 2 లక్షలు ఇచ్చితే చెప్పిండు, నాకు వచ్చి ఇచ్చిండని చెప్పిండు. ఇచ్చిండు కూడా అంతే. తప్పించి ఇంకా ఎవ్వరు వేయలేమ్మా సినిమాలో, ఎవ్వరు రాలే. కొంచెం చూడడానికి రాలే, కనీసం ఫోన్ చేసి కూడా మేము ఉన్నామని కూడా చెప్తలే. ఇంకా ఆయన గురించి ఎవరెవరో చెప్తారు, ఆయన తాగి అది చేసిండు, తాగి ఇది చేసిండు అని చెప్తారు అంతే. ఆయన మొత్తం పెద్ద దిక్కంతా మాకు ఆయనే. అందరికీ అందరిని చూసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఒక్క మనిషి వచ్చి చూస్తలేరా మాకు, ఒక్క మనిషి వచ్చి చూస్తలే. మా చుట్టాలలో కూడా అందరికి అయినా చూసిండు బాగా. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవ్వరు చూస్తలే. ఏమన్నా అంటే వీళ్ళంతా పైసలు ఇచ్చారు కదా, లక్షలు ఇచ్చిరు, వాళ్ళందరూ ఇచ్చిరు అనుకుంటారు. ఇట్లనే అనుకుంటారు తప్పించి వాళ్ళ దగ్గర లేవు కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు, 3 రోజులు 5 రోజులు 10 రోజులు నియమస్కం ఎట్లా చేస్తారు, ఎట్లా బతారు, వాళ్ళ ఇంట్లో పని చేసేటోళ్ళు ఎవరు లేరు, అది చేయగలరు అన్న హెల్ప్ చేయడానికి మాత్రం వస్తారు మూడికి. మొన్న ఆ సోను సారే 1.5 లక్షలు ఇస్తే అది పెద్ద 10 రోజులు చేసినాం మేము. అట్లా కొంచెం గ్రాండ్గా చేయాలని ఆయన చెప్పుకుంటే కూడా మా పరిస్థితి ఏముంటుందో చెప్పు. అసలు అంటే ఫిష్ వెంకట్ గారు మొత్తం జీవిత ప్రయాణం సినిమాల్లోనే సాగింది. ఇప్పుడు మీకు ఆయన ఉన్నంతకాలం ఆయనే చూసుకున్నారు, ప్రతి ఒక్కటి ఆయన చూసుకున్నారు కదా. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అని చెప్తున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? ఏమైనా అడగాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం లేదమ్మా, నాకు పెద్ద కోరికలు ఏం లేవమ్మా. నేను పని చేయలేను. నేను పెద్ద కొడుకు కూడా కష్టంగా ఏం పని చేయలేడు, ఎందుకంటే నాకు పెద్ద రాడు ఉంది లోటు. కావాలంటే మీరు వచ్చినాక చూడండి. నాకు ఇల్లు కట్టిస్తే సినిమాలో ఎవరన్నా ఇల్లు కట్టిస్తే ఏదైనా చిన్న కొడుకును పెద్ద కొడుకున్న సినిమాలో తీసుకుంటారా, లేకపోతే ఏదైనా జాబ్ అన్న పెట్టిస్తారా, అంతే ఆశ తప్ప నాకు ఇంకెట్లాంటి ఆశ లేదు. ఈయన పేరు నిలబెట్టారు నా పిల్లలని నేను అనుకుంటున్నా. ఆయన కూడా ఆశ, నా కొడుకులు ఎవరన్నా నా పేరును పెట్టాలని. పెద్దబాబు 2 సినిమాలు చేసిండు ఆయనంట, 2 సినిమాలు చేసిండు. చూడండి కావాలంటే ఆయన
అక్కడి నుంచి ఇందాక రాడు ఉంది, ఆయన ఏం పని చేయలేడు, కష్టం. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి చెప్పి. అంటే మంచు మనోజ్ గారు కలవబోతున్నారు, విశ్వక్సేన్ గారు కలవబోతున్నారని బయట మాటలైతే వస్తున్నాయి అమ్మా. అసలు మీకు ఏమన్నా ఫోన్స్ వస్తాయి? అసలు ఆయనతోని సినిమా కూడా చేయలేడమ్మా విశ్వక్సేన్ గారు. మా బాబు ఎంత మంచి బాబు అంటే నేను చెప్తున్నా కదా, నేను చచ్చదాకా గుర్తుపెట్టుకుంటా బాబుని. ఆయన ఇట్లా హాస్పిటల్ ఉన్నాను తెలియగానే వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయినా. ఆయన అంటే ఒక్క సినిమా కూడా చేయలేడు ఈయన. విశ్వక్సేన్ గారు వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయినమ్మా. ఇది ఎంతమంది హీరోలు చేసిండు, ఎంతమంది హీరోలతో చేసిన, ఒక్క హీరో దగ్గర రాలే. ఒక్క 50,000 ₹1,00,000 పలానా మనిషికో 1,00,000 ఇచ్చిందా కూడా నమ్మకూడదు. వీళ్ళ దినం బతుకుంటున్నాం, నిజంగా చెప్తున్నాను నేను. ఆ రోజు చేసిన రోజు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. 1,000 ఇచ్చుంటే ఖచ్చితంగా మా ఆయన బతికే ఉంటుండే. ఇప్పుడు ఆయన మీద ఇంతమంది ఆధారపడున్నాం మేము. ఇప్పుడు ఆయనే లేడు, మేము ఎవరు చూసుకుంటారు చెప్పమ్మా. ఎవరు చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు ఇచ్చిర్రు ప్రతి ఒక్కరు ఇదేమాట. తాగి జల్సా చేసిండు, ఆయన తాగి జల్సా చేస్తే మా బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది, మళ్ళీ మా అందరిని ఎట్లా చదువుకున్నాడు, మాది సగం బిల్లు ఎట్లా కట్టిండు, అది మాత్రం ఎవరు చెప్తున్నారు. అందరూ ఆయన మొత్తం మా కుటుంబమే కాదు, ఈయన ఫ్యామిలీ మొత్తం, చిన్న పిల్లలు కాక పిల్లలు వీళ్ళు చూసి మనం అనుకున్న పని నేను చెప్తున్నా. అందరూ సాయం చేసిండు, కానీ ఒక్కరు కూడా మాకు సాయం చేయలేమా, ఒక్కరు కూడా మాకు సాయం చేయలేదు. వద్దునే అట్టు ఒక 3,000 పెట్టుకో అన్నకి మనం చేయ, వద్దునే అట్టు ఒక 5,000 పెట్టుకో అన్నకి మనం చేయను, ఎవ్వరు ఇవ్వలేదు. అన్నీ మేమే చేసుకొచ్చినామమ్మా. ఇప్పుడు మేము రేపటి నుంచి ఎట్లా బతకాలి మేము? ఇస్తామమ్మ ఒక ఇల్లు కట్టించి మా చిన్న కొడుకున్న పెద్ద కొడుకున్న ఏదైనా పని పెట్టిస్తే, లేకపోతే సినిమాలలో పెట్టిస్తే మాకు అదొక్కటి చాలు. నాకు అంతకు మించి నాకు ఇంకేం వద్దమ్మా. నాకు అమ్మ, మీరు ఆర్థిక సహాయం మాత్రమే కోరుకుంటున్నారు అంటే మీ కుటుంబం ఒంటరి అయిపోయింది కాబట్టి ఆ చేయుతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి, బయట వాళ్ళ నుంచి. సో మొదటి నుంచి కూడా సుమన్ టీవీలో చాలా వరకు ఆ ప్రయత్నం చేశాము. ఆయన హెల్త్ కండిషన్స్ గురించి చెప్తూ ఉన్నాము, ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ప్రతి ఒక్క వీడియో చేస్తూ మేము ఎంతో కొంత ముందుకెళ్ళాము. ఇప్పుడు కూడా సోను సూద్ గారు వస్తున్నారు, ఇది కూడా మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే సుమన్ టీవీ మీ దాకా వచ్చింది. సో మా ద్వారా కూడా మీకు ఎంత ఆర్థిక సహాయం అందితే అంతవరకు మేము చేస్తాము. ఏమన్నా చెప్తారా మీరు సుమన్ టీవీ గురించి? సుమన్ టీవీ చాలా మంది డబ్బులు వేసారమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పైసలతోనే నెట్టుకుంటూ వచ్చిండే. ఆయన షూటింగ్ లేవు కదా, అంటే ఆయనకు పోయే ఓపిక లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే పైసలతో నెట్టుకుంటూ వచ్చినామమ్మా మేము. ఆయనకు మాత్రం చాలా ధన్యవాదాలు. ఆయన మంచి బాబు, మంచిగా ఉండాలి, అదొక్కటి మాత్రం చాలా. తప్పకుండా అమ్మ, సుమన్ టీవీ నుంచి మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా అందరికీ ఏదో రకంగా సహాయం చేసే దిశగానే. సుమన్ టీవీకి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడో రావడానికి భయం అయింది, కానీ మళ్ళీ వచ్చిండమ్మా. ఫోన్ చేయగానే మళ్ళీ వెంటనే ఉడుకొచ్చిండు. పాపం ఆ రోజు పాపం ఆయన కూడా చాలా ఏడ్చిండు, బాధపడ్డాడు బాగా. మళ్ళీ వస్తాడేమో అని పోవాలా, నేను వాట్సాప్లో పంపించిన రావాలని 80% 10 రోజుల కంటే వస్తామా అన్నట్టు రాలేడు. గైస్ చూస్తున్నారు కదా, ఫిష్ వెంకట్ గారు చాలా వీడియోస్ వచ్చాయి, బట్ ఇప్పుడు చేసే వీడియో మాత్రం కేవలం ఈ కుటుంబం గురించి చేస్తున్నామండి. సుమన్ టీవీ ఏంటంటే ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య వాళ్ళు అధిగమించేలాగా మేముంటాము అని చెప్పి ఒక ఆసరాగా అయితే ఒక అడుగైతే వేస్తుంది ప్రతిసారి కూడా. సో ఆ దిశగానే ఈరోజు కూడా మేము ఫిష్ వెంకట్ గారి ఇంటికి వచ్చాము. వాళ్ళ మిసెస్తో మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఫిష్ వెంకట్ గారి తమ్ముడు, స్వయాన తమ్ముడు అనమాట, అంటే ఆయన తర్వాత ఈయనే బ్రదర్ అనమాట, ఆయన ఇక్కడే ఉన్నారు. అండ్ వాళ్ళ మిసెస్ ఇక్కడే ఉన్నారు, చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అండ్ వాళ్ళ మిస్సెస్ మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఫిష్ వెంకట్ గారి అమ్మాయి శ్రవంతి గారు ఉన్నారు. సో గతంలో కూడా చూసాము ఆవిడ వీడియోలు, మాట్లాడే ప్రతి మాట కూడా ఒక తండ్రిని కోల్పోతే ఆ కూతురు బాధ ఎలా ఉంటుందో మనం నిజంగా ఒకసారి అవన్నీ వింటూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో శ్రవంతి గారు నమస్తే అండి. ఫస్ట్ నుంచి కూడా సుమన్ టీవీ మీ వెంటే ఉంది, ప్రతి ఒక్కసారి ఏ హెల్ప్ వచ్చినా కూడా మీతోనే ఉండింది. అండ్ ఈ రోజు కూడా సోను సూద్ గారు వస్తున్నారని మాకు తెలిసిన తర్వాత ఒక వీడియో చేస్తే ఆయనతో పాటు మా సుమన్ టీవీలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మరి కాసేపట్లో రాబోతున్నారని వింటూ ఉన్నాము, ఏం చెప్తారు అసలు? అదే మాకు మధ్యాహ్నం తెలిసిందండి, 11:30కి 12కి అట్లా కాల్ చేసిన ఉండే హరీష్ సార్ వాళ్ళ పిఏ, ఇట్లా వస్తున్నారు సార్ అని చెప్పారనమాట. ఓకే. అండ్ ముందుగా కూడా వెంకట్ గారు చనిపోయిన తర్వాత సోను సూద్ గారు కొంత అమౌంట్ పంపించారు, ఆ ఖర్చులతోనే మీరు అన్ని కార్యక్రమాలు చేశారని అమ్మగారు చెప్తున్నారు. అవును, 11 days ఫంక్షన్ ఆ అమౌంట్ తోటే చేసాం, 1,50,000 ఇచ్చారు. ఓకే, మంచిగా చేయండి, గ్రాండ్గా చేయండి, నేను ఉన్నాను అని చెప్పిండు. ఏది ఉన్నా నేను చూసుకుంటా మీకు అని చెప్పి హామీ ఇచ్చిండు. ఓకే. సో ఒక్కసారిగా అమ్మ చాలా కుంగిపోతున్నారు, అంటే మీ అన్నయ్య గారు కండిషన్ కూడా అంత బాగోదట. ఇద్దరు తమ్ముళ్ళే నాకు. ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే, మీ తమ్ముళ్ళ కండిషన్ కూడా బాగాలేదని అంటున్నారు. హెల్త్ బాగాలేదండి పెద్ద తమ్ముడికి. ఏంటి అంటే యాక్సిడెంట్ అయింది.
యాక్సిడెంట్ అయ్యి బొక్క ఇరికిందనమాట. అది ఆపరేషన్ అయింది. రాడ్ ఉంది మా ఇక్కడ. ఓకే. దానివల్ల హెవీ పని చేయలేడు ఆయన. ఓకే. సో మొత్తానికి ఈ ఇల్లు వరకు కొంచెం మాకు బాగు చేసి ఇస్తే మేము ఇక్కడే ఉంటాం. మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఇల్లు ఒక్కటి కొంచెం చేపించిస్తే, ఎందుకంటే డాడీ కోరిక కూడా ఇదే, ఇల్లు కట్టాలి అని చెప్పేసి. ఇది ఒక్కటి ఇల్లు చేసిస్తే మాకు చాలండి, అంతే, ఇంకేం వద్దు. రోజు మీ స్టేటస్లు చూస్తుంటే చాలా వరకు బాధ అనిపిస్తుంది. అంటే నాన్నగారిని తలుచుకుంటూ ఏదో ఒక ఫోటో పెడుతున్నారు, మీ పిల్లలతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకుని పెడుతున్నారు. ఒక్కసారిగా ఇంటి పెద్ద దిక్కు లేరంటే అందరికీ బాధగానే ఉంటుంది. అంతే అండి. మరి డాడీ లేని అసలు మాకు ఇప్పటికీ అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అది మేము. అమ్మగారు అన్నట్టు సోషల్ మీడియాలో ఆ అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు ఉన్నాయి, అలా అయింది ఇలా అయిందని మాట్లాడి మీ పోషణ అంతా మీ నాన్నగారే చూసారు కదా. అసలు చెప్పండి అసలు. అంతే, అసలు చెప్పాలంటే అలాంటివి ఏం లేదండి. నార్మల్గా ఇప్పుడు అందరూ డ్రింక్ చేస్తారు కదా, ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కదా. డాడీ కూడా అంతే, ఇంట్లోనే తాగుతుండే. అంతేకాని ఎందుకు అట్లా మరి అట్లా చేస్తున్నారు, అంత బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, ఇట్లా తాగుతాడు అట్లా చేస్తాడు. కొంతమంది డాడీ ఫ్రెండ్స్ కూడా ఇంటర్వ్యూస్ అట్లనే ఇస్తున్నారు ఆయన గురించి. ఆయనతో తిరిగిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు సేమ్ అంతే చెప్తున్నారు, ఆయన తాగి అట్లా చేసుకుంటూ అది ఇదని. వాళ్ళకి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఆయనతో పాటు తిరుగుతారు, అన్నీ చేస్తారు. అంటే మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఆ ఫిష్ వెంకట్ గారి గురించి మాట్లాడే సందర్భంలో ఆయన ఎలా చేతులారా చేసుకున్నారు, ఆయనే అలవాట్లు ఏం చేసుకోలేదు. అది డాడీకి కరోనా అప్పటి నుంచే హెల్త్ ఇష్యూ ఉంది. అంటే కాలు ఇన్ఫెక్షన్ వల్ల ఒక 2 years దాంతో బాగా పోరాడింది పాపం. ఆపరేషన్ చేసి ఇక్కడ కాలు కట్ చేసి అట్లనే వదిలేసారు, దాని కుట్లు కూడా వేయలేరు ఇంకా. అట్లా 1.5 year నుంచి అదే బాగా ఉండే స్ట్రగుల్ అయ్యాడు. దాని తర్వాత 2023 నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. 3 years డయాలసిస్ పేషెంట్, ఇక రెగ్యులర్ కంపల్సరీ చేయించుకోవాలి, అది లైఫ్ లాంగ్ అని చెప్పేసారు. తర్వాత మొన్న రీసెంట్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, జాండీస్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అవన్నీ మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఇక చెప్పలేమని చెప్పేసారు ఇంకా మాకు. హాస్పిటల్లో మొత్తం ఎంత ఖర్చు అయిందమ్మా? ఆర్బిఎం హాస్పిటల్లో బోడుప్పల్లో మాత్రం 4 lakhs వరకు అయింది. ఇందులో మన పిఆర్కే హాస్పిటల్లో 18 lakhs అయింది. కానీ 1 rupee కూడా వాళ్ళు పే చేయలేరు మాకు, తీసుకోలేరు, వద్దని చెప్పారు మాకు. వాళ్ళే కాల్ చేసి మరి పిలిచారనమాట. రవి సార్ అని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు, ఆ సారే మొత్తం చూసుకున్నాడు, రవి సార్. ఓకే. సో మా సుమన్ టీవీ ఆడియన్స్కి చివరిగా ఏం చెప్తారు? మొత్తానికి ఆయనైతే వస్తున్నారు, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారని తెలుస్తోంది. మీరే ఒక డాక్టర్గా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా కనీసం ఇండస్ట్రీ నుంచి డాడీ ముఖం చూసి కొంచెం అందరూ హెల్ప్ చేయాలని అనుకుంటున్నా అండి. ఈ ఇల్లు ఒక్కటి కంప్లీట్ చేయండి, మా తమ్ముళ్ళకి ఏదన్నా ఒక ఆధారం చూపించండి, అంతే. మమ్మీని వాళ్ళు మంచిగా చూసుకుంటే చాలంతే. సుమన్ టీవీకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. సుమన్ టీవీ హోల్ అంతా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మాత్రం వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక సహాయం అందించే దిశగా అయితే వీడియో చేస్తున్నామండి. సో సెలబ్రిటీలు ఒక్కొక్కడిగా తరలి వస్తున్నారు హెల్ప్ చేయడానికి. సో చాలా ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే, అంటే అందరూ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైపోతారో అందరికీ తెలుసు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట మనం చాలా ఖర్చులు చేస్తూ ఉంటాము. సో ఆ ఖర్చుల్లో ఎంతో కొంత సో వీళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ నేను మెన్షన్ చేస్తానండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా సహాయం చేయాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ యొక్క సహాయాన్ని అందించండి. మీరు చేసే చిన్న సాయము ఈ కుటుంబం మొత్తానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆయన భర్త లేరు, పిల్లలందరూ కూడా సపోర్ట్గా లేరు. యాక్చువల్లీ అమ్మాయికి పెళ్లి చేశారు, అబ్బాయికి ఏమో హెల్త్ కండిషన్ బాగాలేదు, వర్క్ చేసే సిచ్యువేషన్లో లేడు. ఒక ఇల్లు ఉంటే నేను ఆ ఇంట్లో ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నారండి, ఇంకేం ఆలోచించట్లేదు. సో దయచేసి ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నా కూడా సుమన్ టీవీ నుంచి ఆడియన్స్ ఎవరున్నా కూడా గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. These are all my family people and I miss Fish Venkat a lot and he was my real brother and when I see Bhabiji and mother, I just want to tell them that I am there for you always. You have my phone number, you need anything, please call me anytime, I'm always there.